ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో బ్రహ్మోత్సవ సంబరం. కోదండరాముడికి కల్పవృక్ష వాహనం. మహాదుర్గగా శ్రీశైల భ్రామరి అనుగ్రహం. కైలాస వాహనంలో ఆది దంపతుల కటాక్షం. టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య వర్ధంతి వేడుకలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆస్థానం. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీ కోదండరామస్వామి వారిని సీతాలక్ష్మణ సహితంగా అలంకరించి కోరిన కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మాడవీధుల్లో స్వామివారి వాహన సేవ అద్భుతంగా సాగింది. రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై, రామచంద్ర మహారాజుకు జై జై, భూమి తనయాపతికి జై జై, సామజవర సంత్రాతకు జై జై, శ్యామ సుందర మూర్తికి జై జై, సామజవర సంత్రాతకు జై జై, శ్యామ సుందర మూర్తికి జై జై, రామ్ 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 ఇక శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో బ్రహ్మరాంబదేవిని శ్రీ మహాదుర్గ అలంకరణలో, శ్రీ మల్లికార్జున స్వామి వారిని సర్వాలంకార శోభితంగా కైలాస వాహనంపై ఆసీనులను చేసి షోడశోపచార పూజలతో సేవించారు.
అనంతరం మిన్నంటే శివనామస్మరణలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ జానపద కళారూపాల విన్యాసాల నడుమ ఆది దంపతులకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను తన సంకీర్తనల ద్వారా వేనోళ్లా కీర్తించిన వారు పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. 500 సంవత్సరాలకు పూర్వం 32,000 సంకీర్తనలను రచించి జనబాహుళ్యంలోకి తీసుకొచ్చిన అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకల్లో అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఆలయం నుండి బంగారు తిరుచుపై సపరివార సమేతంగా కళా ప్రదర్శనల నడుమ మంగళకరంగా ఊరేగుతూ అన్నమాచార్య కళామందిరానికి విచ్చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆస్థానం సమర్పించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు జి మధుసూదన్ రావు, ఆర్ బుల్లెమ్మల బృందం గోష్ఠిగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు, ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు అధ్యయన శాఖ విశ్వనాథాచార్యులు జి సర్వోత్తమరావు అధ్యక్షతన సాహితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రబోధనలు అనే అంశాన్ని వివరించారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి హనుమాండ్ల భూమయ్య అన్నమయ్య ఆధ్యాత్మికత, ఎస్వి యూనివర్సిటీ తెలుగు విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర్ నాయుడు అన్నమయ్య అలమేలుమంగ శతకం అనే అంశంపై ప్రసంగించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేశారు. కర్పూర నీరాజనాలు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు భక్తుల సమక్షంలో వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే
వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నందివాహన సేవ కనుల పండుగగా జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద. అనంతరం
అనంతరం వేదమంత్రోచ్చారణ నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం విఘ్నేశ్వరుని నామస్మరణలతో మారుమోగింది. ఒంగోలులోని శ్రీ విజయ గణపతి ఆలయంలో మాసు పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ విజయ గణపతికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలతో వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన తర్వాత పెద్ద ఎత్తున చేరుకున్న భక్తజనం సమక్షంలో నగర వీధుల్లో గణనాథుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పరమేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి లింగాష్టకాల సహితంగా అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లాలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి ఆలయంలో విశేష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ దారాలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. సహస్రనామాలను పఠిస్తూ కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి తలపై పెట్టుకుని పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో కోటి గోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు. గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుండి 4 భజన మండళ్లు ఈ కోటి గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రామనామ స్మరణలు చేస్తూ భక్తులు గోటితో ధాన్యాన్ని ఒలిచి తలంబ్రాలుగా తయారు చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో గోదావరి ఒడ్డున స్వయంభూగా నిలవైన వాడపల్లి వెంకన్న ఆలయంలో పల్లకి ఉత్సవం, గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణల ఆలయంగా వాడపల్లి వెంకన్న సన్నిధి ప్రసిద్ధి చెందింది.
ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఈ ఆలయంలో విశేష ఉత్సవాలను పురస్కరించుకుని సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పల్లకి ఉత్సవం గరుడోత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలిదప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం ఇప్పుడు చూద్దాం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 73,801 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,055 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద.